ఏది మీరు అంటుంది కల్వకుర్తి హరీష్ రావు గారు మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంప్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితులు ఎవరు లేరు. నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వినట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నారు, పంప దూరం పెడుతున్నారు, ఒకసారి ఓరల్గా చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేస్తానికా లేక అడ్డం పెట్టడానికా అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు ముఖ్యమంత్రి గారు అన్నారు ఈ మాట? ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు. ఎవరు? హరీష్ రావు గారు. ఆ సందర్భంగా అన్నాడు, నీ అన్నిటికీ అడ్డం పెడుతుంటారు ఎందుకు, మీరు అడ్డం పెట్టుకోవడానికి అడ్వైజ్ పెట్టుకుంది నీకు పుష్ చేయడానికి అని. అప్పుడు నేను కొత్తగా ఉన్నాను, నా కెపాసిటీ వాళ్ళకి తెలియదు. ఓకే, నా కెపాసిటీ ఎప్పుడు తెలిసిందంటే కల్వకుర్తి కమిషన్ చేసినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫాలో కావాలి. అప్పటి నుంచి కూడా వీళ్ళు పంపట్లేదు డ్రాయింగ్లు అని చెప్పాము. సెక్రటరీ గారు కూడా ఒకసారి చెప్పారు, డ్రాయింగ్లు అడ్వైజర్ గారు రూట్ చేయండి అంటే, కాదు సార్ జన్కో వాళ్ళు ముద్ర కొడుతున్నారు అందుకే మేము చేసుకున్నాం సార్ అన్నీ అయిపోయినాయి అన్నారు. సరే అయిపోయిందని మనకి ఎందుకు. అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ వచ్చినా తర్వాత అప్పుడు నాకు డ్రాయింగ్ రావడం మొదలుపెట్టినాయి. సెక్రటరీ గారు ఇంటర్ఫేర్ అయ్యి, స్మితా మేడం కూడా ఇంటర్ఫేర్ అయ్యి అని పెంటాడికి పంపండి, పెంటాడి సంతకం లేకుండా ఏ ఫైల్స్ ఎవరికి వెళ్ళదు అని అన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే పవర్ సెంటర్లు అయిపోయారా ఇట్లా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సలహాదారుని మిమ్మల్ని పెట్టుకున్నారు, మీ దగ్గరికి డ్రాయింగ్స్ దానికి పర్మిషన్స్ అన్ని తీసుకోలేదు. కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అథారిటీ అనే ఫీలింగ్ వెళ్ళిపోయారు. ఎవరైనా? వెంకటేశ్వరరావు, హరిరామ్ గారు, వీళ్ళిద్దరు ఈఎన్సీలు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఎస్సీ రిటైర్ అని మేమెందుకు ఇవ్వాలా అనే ఫీలింగ్ చాలా ఉండేది. నేను ఒక లెటర్ కూడా రాస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన మునిగిపోయినది మీకు సంపద మునిగిపోవడానికి కారణం చెప్తున్నా కదా, ఆడ కింది కట్టుకున్నాడు. కింది కట్టాడు. ఇదేందో గుంతలు పెట్టాడు, వాగులు పెట్టారు, అన్నారు చూస్తే వాగులు పెట్టారు. వాగులు పెడతారు ఎవరు పంపోజ్. ఈవర్ నౌ ఐఎమ్ టెలింగ్ ద కంట్రోల్ రూమ్ అంతా పైన పెట్టండి. ఆ మోటార్ రూమ్ నానిపోతే మునిగిపోతే 1 month మన కల్వకుర్తి మునిగింది మీకు తెలుసు అనుకుంటా. 1 month సర్వీస్ పెట్టాను, మీకు తెలుసు. 1 month సరిగ్గా ఎగ్జాక్ట్లీ 29 days పంప్ చేశాం. పంపులు మునిగిపోతే కష్టం కాదు, అక్కడ కంట్రోల్ ప్యాన్లు స్టార్టర్స్ మునిగలేదు. సరే ఇప్పుడు మీకు స్టార్టర్లు కంట్రోల్ ప్యాన్ అన్ని మునిగిపోతున్నాయి. ఇప్పటికైనా మొన్న చెప్పాను నేను, అన్ని పైకి పెట్టండి గడ్డు మీద, సబ్స్టేషన్ ఏరియాలు పెట్టండి, ఇది కూడా సర్వీస్ మీద పెట్టండి, ఒక ఎత్తు మీద వస్తుంది అని చెప్పాను, కానీ చేయట్లేదు. మరి సో ఇప్పుడు పెంటారెడ్డి గారు మీకు ఇచ్చిన బాధ్యతని వాళ్ళ మాట కాదనకుండా మీరు నెరవేర్చారా, లేదా మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకొని ఏమైనా తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేయగలిగారా? తప్పులు జరుగుతున్నా సివిల్ సైడ్లో నాకేమి తెలియదు. ఓకే, మీరు సబ్జెక్టే కాదు కాదు. పంపుల సైడ్లో నేను వాళ్ళు ఎవరిని కేర్ చేయలేదు, పెట్టాను. బట్ పంపు ఇల్లు కట్టావు, ఈ ఫ్లోర్లో సామాన్లు పెట్టావు, ఈ ఫ్లోర్ కట్టుకుని నేను ఈ ఫ్లోర్ మార్చలేరు కదా. ఈ ఫ్లోర్లు పెట్టిన పంపులు పెట్టాను. అప్పుడు కూడా మేడిగడ్డ కాడ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కంప్యూటర్స్, ఇట్లా అవి బాటమ్ మోస్ట్ ఫ్లోర్లో పెట్టారు. అప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదయా, పై ఫ్లోర్లో పెట్టాలా అని పైకి మార్చాను. మరి కేసీఆర్ గారు ఉన్నాడు, మంచి పని అయినా, హరీష్ రావు గారు ఒప్పుకున్నాడు, కింద పెట్టాడు అలా కన్సల్టెంట్. అది అప్పటికైనా అన్నింటిలో కింది 3 ఫ్లోర్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పంపులు కొనే విషయంలో కూడా పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు కదా సార్. బిహెచ్ఎల్ ఈ కథ కొనే విషయంలో నాగం జనార్దన్ రెడ్డి గారు బయటకు తీసుకొచ్చారు. కొనే విషయంలో మేడిగడ్డ అన్న పంపులు. ఇప్పుడు ఇంకొకటి, నేను లాస్ట్ 1 year బ్యాక్ రంగారెడ్డి గారి పాపం ఆయన చనిపోయినారు. ఆయన ఇంట్లో ఆయన ఇంటర్వ్యూని పెంటారెడ్డి గారి ఇంటర్వ్యూ చేసిన నేను. ఆయన ఎక్స్పర్ట్ కదా, ఈ పంపుల దాంట్లో ఎక్స్పర్ట్ కదా. సో ఆయన చెప్పింది ఏంటంటే, అసలు నేను హైట్ పెట్టమని చెప్తే హైట్ తగ్గించి వాటిని పెట్టడం జరిగింది, అందుకే అది మునిగిపోయింది. ఫ్లడ్ వచ్చింది అంటున్నారు. ఫ్లడ్ కాదు కారణము, ఆ ఫ్లడ్ పైకి రాకముందే ఈ గోడ కూలిపోయి పంపులు మునిగిపోయినాయి. ఈ 3 పంప్ హౌజ్లకు సంబంధించి చాలా హైట్ తక్కువ పెట్టిరు. నేను గట్టిగా మాట్లాడితే నేను దేనికి కూర్చోబెట్టిన నిన్న ఈ ప్లేస్ లో సంతకాలు పెట్టాలా, మీరు బయటికి వెళ్ళిపోవాలి అని ఆయన ఓపెన్ గా చెప్పినాడు కదా. మరి ఓపెన్ గా అట్లా దేనికి ఉన్నట్టు మరి ఆడ ఉండొద్దు కదా. ఇప్పుడు కూడా ఎందుకుంటున్నాడు అండి నాకు అర్థమైతలేదు. మనం మేము మాట్లాడినాము. సరే, ఇక పెంటారెడ్డి గారు అంటే వారికి ఆ రోజు కేసీఆర్ కి చెప్పి పెట్టించింది మేము. అసలు ఎవరిని? పెంటారెడ్డిని. ఎందుకంటే ఒకరు ఉండాలి కదా ఆయనకు. అసలు యాక్చువల్ గా జంకోలో డైరెక్టర్ కావాలని ఆయనకు ఉండే, అయితే సిఈ కాలేదు కాబట్టి ఆయన ఎస్సీగానే రిటైర్ అయింది కాబట్టి సామాన్య ఆయన సిఈ కాలేదు కదని ఎస్సీగాని అంటే, మరి మన డిపార్ట్మెంట్ లన్నా తీసుకోండి అడ్వైజర్ గా అంటే, అప్పుడు హరీష్ గారు చెప్పి వారికి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు లిఫ్ట్ మీద అడ్వైజర్ గా తీసుకున్నారు. సరే, వారు రియలీ హాస్ డన్ హ్యూమన్ సర్వీస్ ఫర్ ది లిఫ్ట్ స్కీమ్స్. ఆ ఏజ్ లో పోయి ఆడ కూర్చొని ఏందండి ఏదైనా ఫెయిల్ అయినప్పుడు కానీ కల్వకుర్తి రియలీ ఆ విషయంలో ఇక నా భూతం నా భవిష్యత్తు. ఏ ఇంజనీర్ కూడా అంత ఈ ఏజ్ లో అంత టైం ఇచ్చి
ఆ వేడిలో కూర్చోవడం అయితే జరగదు. అయితే మీరు కదా పట్టించుకునేటప్పుడు bulldoze చేసి వెళ్ళిపోయారు. ఇది మునుగుతాయని నేను చెప్పి సంతకం కూడా పెట్టలేదు ఎక్కడ అంటుండు. సరే మునుగుతాయని చెప్పి కూడా నువ్వు అన్నిటికీ కమిషన్ చేయించిన నువ్వేదో ఒక్కొక్క పైపుని పంపుని అసలు నువ్వు ఎందుకు కనీసం మన అసోసియేషన్ లో కూడా డిబేట్ కి తీసుకురాలేదు దాన్ని. మీరు అంతా కలిసే ఉన్నారు కదా సార్ అప్పుడు. ఎన్నడా సబ్జెక్ట్ రాలేదంటున్నా కదా రఘు. వచ్చి ఉంటే నేను డెఫినెట్ గా అరే ఒకటి మునిగే దాంట్లో మనం ఇది కట్టుడైంది అనేది వస్తుంది అక్కడ పోయినప్పుడన్నా కనీసం ఆ చెవులేసి మనం చేయండి అంటే ఒక్కోసారి మనం ఏం చేస్తాం మనం అనకుండా ఇంకెవరితో అనిపిస్తుంటాం కదా. నువ్వు రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్నప్పుడు ఇక అంటుంటారు. ఇంత పెద్ద విషయం మీకు తెలియకుండా అసలే ఆ రోజు మీ ఇంటర్వ్యూ చేసిన రోజే నాకు తెలిసింది ఇది మునుగుతుందని నేను చెప్పినా అని అని చెప్పింది. మళ్ళీ వరదొస్తే మళ్ళీ మునిగితే రాసి పెట్టుకోవాలి. మరి అటువంటిప్పుడు అది చెప్పలేదు. పోనీ దాని తర్వాత ఏం చేసిండు అట్లనే కంటిన్యూ అయ్యింది కదా. మళ్ళీ కంటిన్యూ అయిపోయి అది ఇది చేసుకుని మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నాడు కదా. వారిని కూడా పెంటారెడ్డి గారిని కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం పరుష పదాలు వాడినప్పుడు మేమంతా ప్రొటెక్ట్ చేసినాం. దాని తర్వాత వారు అట్లా అనవలసింది కాకుండా అని ఏదో అన్నాడని తెలిసింది. సరే ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నాడు. మొన్న ఈ లెటర్ రాసే కంటే ముందు పెంటారెడ్డి గారిని సంప్రదించిన. అది కాదు ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ని మోటార్ని నడపగలుగుతామా లేదా అని నేను చెప్తున్నాను. ఎవరు వింటలేరు. నేను అడ్వైజర్ గారికి చెప్పాను, సెక్రటరీ గారికి చెప్పాను, వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. అసలు నడుపుకోవచ్చు. ఇప్పుడు ఎండిడిఎల్ కంటే 4 మీటర్లు ఎక్కువ పోతుంది ప్రభావం. అంటే ఆయన ఏమంటే నేను కూడా మాట్లాడినా రేపు ఇంటర్వ్యూ చేద్దామన్నారు. ఆయన ఏమన్నారంటే మోటార్లు ఆన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ సబ్మెర్సిబుల్ వరకు వాటర్ వస్తే సరిపోతుంది. ఇక మాది కూలదా నాకు సంబంధం లేదు. ఇక తర్వాత ఏం జరుగుతుంది అన్నది నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అంటున్నాడు. సరే ఏం జరుగుతుంది అన్నది నువ్వైతే మోటార్లు ఆన్ చేయొచ్చు అని నువ్వు అంటున్నావు కదా. అదే విషయం నువ్వు మరి మంత్రి గారికి ఎందుకు చెప్పవు, ఎందుకు రిటర్న్లు ఎందుకు ఇవ్వవు, మరి నీ మాట ఎవరు వినప్పుడు ఎందుకుంటున్నావు అన్న నేను ఇదే అన్న అడిగాను నేను. ఓకే ఇప్పుడు ఆయన ఇది నిన్న రెండిట్లలో మాట్లాడిన ఆయన గురించి మీ దగ్గర మాట్లాడుతున్నా. ఓకే ఆయన ఇది అడగండి మీరు. అసలు నువ్వు ఎందుకు, నీకు ఏం అవసరం? ఇప్పుడు 82 years ఉన్నావు, 3.5 లక్షలు నీకు పెన్షన్ వస్తుంది. ఇక ఈ 2 లక్షల గురించి ఎవరి గురించి నువ్వు చేస్తున్నావు సర్వీసు? నేను ఫోన్ చేసినప్పుడు ఏడున్నారంటే నేను పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ అక్కడేం చేస్తున్నావు అంటే ఈ మోటార్లు స్టార్ట్ చేయక చాలా రోజులు అయింది కదా, ఒక్కొక్కటి 5 నిమిషాలు నడిపించి చూద్దాం అనుకుంటున్నావు. అవి కావే చేయవలసింది, ఇవి చేయించు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తలేరు ఒకసారి నువ్వు గట్టిగా మాట్లాడు. నువ్వు టాక్ టు ది మినిస్టర్, యువర్ అడ్వైజర్. నువ్వు నీ యొక్క హోదాను నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు నీకు తెలిసింది నువ్వు చెప్పు. యు ఆర్ ది ఎక్స్పర్ట్ కదా. అసలు పంపులు నడుస్తాయా నడవవా ఈ నీళ్ళకు అనేది. కాబట్టి నువ్వు చేయమని చెప్పాం. ఇక తర్వాత ఇక ఆయన ఇప్పుడు ఇంకా అక్కడనే బిజీ ఉన్నట్టుందని నడుపుకుంటా